పవన్ కళ్యాణ్ గారి పేరు తలవకపోతే, ఆయన పేరు తలుచుకోకపోతే వైఎస్ఆర్సీపీకి బ్రతికే లేదా? ఆయన పేరు తలవకుండా వాళ్ళ రాజకీయాలు చేయలేరా? ఆయన పేరు చెప్పుకోకుండా వాళ్ళు ఒక పూట కూడా గడవదా? గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. నిద్రలో కూడా ఆయన పేరు తలుచుకోకుండా నిద్రపోలేకపోతున్నారా అంటే నిజమే, ఇది 100% సత్యం. నేను రోజా గారి గురించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. బట్ ఆమె ఏదో ఫ్రస్ట్రేషన్లో ఉన్నారనుకున్నాం. కానీ ఎందుకంటే అధికారంలో వచ్చారు, బాగా వెనకేశారు, మంచి బెంజికారులు కొన్నారు అని చెప్పి చాలామంది చెప్తుంటే ఏదో అనుకున్నాం. బట్ అవన్నీ మళ్ళీ ఇంకా సంపాదించుకోలేకపోతున్నాం అనేటువంటి ఆతృత లేదంటే బాధో ఏంటో తెలియట్లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారి మీద పడ్డారు. ఏమన్నా దేని గురించి అనేది మీకు ఒకసారి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. దాని గురించి ఏం మాట్లాడారో, ఆమె ఏం మాట్లాడారో ఒకసారి విందాం. అవసరమైతే హోమ్ మినిస్టర్ తీసుకుంటాడు మా నాయకుడు అని పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన నాయకులు చెప్తూ ఉంటారు. అంత సిగ్గులేని జెండా మోసే కూలీలు నేను ఎక్కడ చూడట్లా. వాళ్ళ జెండా తప్ప అన్ని పార్టీలు జెండాలు మోస్తారు, వాళ్ళ నాయకుడికి భజన చేస్తాడు. వాళ్ళని నేను సూటిగా అడుగుతున్నాను, మీ నాయకుడు పార్టీ పెట్టి ఎవరికి ఉపయోగం? ప్రజలకు ఉపయోగమా, మీకు ఉపయోగమా, ఆయనకు ఉపయోగమా? ఆయనకి ప్యాకేజీలు తట్టుకోవడానికి తప్ప పొలిటికల్. రైట్, ఫస్ట్ ఒకటి మాట్లాడదాం. వాళ్ళ ఎవ్వరూ కూడా వాళ్ళ పార్టీ జెండా తప్ప ఏ పార్టీ జెండా మోయరంట. అందుకనేనా 21 గెలిచారు? అందుకనేనా రాష్ట్రంలో కేంద్రంలో ఒక బలమైనటువంటి పార్టీలను కలుపుకొని అధికారంలోకి తీసుకొచ్చారు? అంటే మీ పార్టీకి సంబంధించినటువంటి జెండా మోస్తే అది వేరా? జీవితంలో నేను చెప్తున్నాను కదా, మార్క్ మై వర్డ్స్, బాగా గుర్తుపెట్టుకోండి. జనసేన పార్టీ అనేది వైఎస్ఆర్సీపీ అనే జెండాని జీవితంలో చుట్టుపక్కలకు కూడా రానవదు. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒక అవినీతి చేసి అవినీతి తిమింగళంలా దేశంలోనే 16 నెలలు జైల్లో ఉండొచ్చినటువంటి వ్యక్తి, దాదాపు 30,000 కోట్లు అక్రమంగా సంపాదించిన వాటిలో జైలుకి వెళ్ళి వచ్చినటువంటి వ్యక్తి, అని చెప్పాలంటే 11 సంవత్సరాలు బెయిల్ మీద ఉన్నటువంటి వ్యక్తి, 6 నెలలు కనీసం కోర్టు వాయిదాలకు వెళ్ళకుండా ఎగ్గొట్టినటువంటి వ్యక్తికి ఆయన కోసం పనిచేసేటువంటి మీకే అంతుంటే, దేశం కోసం దేశపు జెండా రెపరెపరాడాలి, గర్వంగా నిలబడాలి, శత్రు దేశాల నుంచి మీలాంటి దేశంలో ఉన్నటువంటి శత్రువుల నుంచి కూడా కాపాడటం కోసం ఒక బలమైనటువంటి స్థిరమైనటువంటి ప్రభుత్వాల కోసం ఆయన పడ్డారు. అవసరమైతే పక్క పార్టీల జెండాలు మోశారు. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తుల కోసం, జగన్మోహన్ రెడ్డి గారి అక్రమంగా సంపాదించినటువంటి పంపకాల కోసం ఆయన రాలా. దానికోసం కొట్లాడడానికి వచ్చినటువంటి తల్లిని చెల్లిని ఇంట్లోంచి గెంటేలా, కనీసం ఇంట్లో ఉన్నటువంటి బాబాయిని హత్య చేసి గుండెపోటుగా చిత్రీకరించినటువంటి సందర్భాలు కూడా లేవే. మరి వాళ్ళ గురించి మీరు మాట్లాడుతున్నారా ఏంటి? ఎవరికి ఉపయోగమా? ఒక్కసారి అడవి తల్లి బాట పట్టి మీరు కూడా అక్కడ ఉన్న గిరిజన గ్రామాల దగ్గరికి వెళ్ళి అడగండి. ఒక రోజు నేను ఏమంటారు తెలుసా, మీకు బాగా అలవాటు ఉంటుంది, చీపురి కట్ట తిరగేసుకు బాతుతారు చూసారా, అలా బాతుతారు మిమ్మల్ని. ఏం ఉపయోగం అన్నావు కదా రోజమ్మ గారు, రా నేను చూపిస్తా అని చెప్పి చీపురి కట్ట తిరగేసి మొత్తం ఇంటింటికి తీసుకెళ్ళి, ఇదిగో మా ఇంటికి ఈ కరెంట్ వచ్చింది, మా ఇంటికి ఈ నీరు వచ్చింది, మా ఇంటికి ఈ రోడ్డు పడింది, మీ నాయకుడు తండ్రి వాళ్ళ ముత్తాతలు లేరు చేయలేనటువంటి పనులు ఈ నాయకుడు చేశాడు. వచ్చినటువంటి సంవత్సరన్నర కాలంలో వేశాడు. 77 సంవత్సరాల్లో ఏ రాజకీయ పార్టీ, ఏ ప్రభుత్వం, ఏ నాయకుడు చేయలేనటువంటి పని పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి జస్ట్ ఒక పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఆయన చేసినటువంటి ఘనత ఇది అని చెప్పి చీపురి కట్ట తిరగేసి మరీ మనం సమాధానం చెప్తారు. అర్థమైందా? దేశంలో ఎక్కడా లేనటువంటి గోకులాలు ఆంధ్రప్రదేశ్లో కట్టి చూపించారు, వాళ్ళని అడుగు చెప్తారు. దేశంలో ఎక్కడా వేయలేనటువంటి రోడ్లు, ఎక్కడ ఉపాధి హామీకి సంబంధించినటువంటి శ్రామికులకు కూలీలను కూడా అనకుండా శ్రామికులకి పని దినాలు కల్పించినటువంటి దేశంలో ఒక అద్భుతమైనటువంటి రాష్ట్రంగా, ఎక్కడికో మీరున్నటువంటి అధికారంలో వలసలు వెళ్ళిపోతున్నటువంటి వాళ్ళని కూడా వెనక్కి తీసుకొచ్చి మా ఊర్లోనే పని చేసుకోవచ్చు అనేటువంటి అవకాశాన్ని, ఆశని చిగురించి తీసుకొచ్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మీరున్న అధికారంలో, మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 25-26 స్థానాల్లో ఉండేటువంటి పంచాయతీరాజ్ శాఖను నంబర్ 1 పొజిషన్కి తీసుకెళ్ళినటువంటి వ్యక్తి. ఎవరికి ఉపయోగం అని అంటున్నారు కదా, ఇవి ఇంకా చాలా ఉన్నాయి, చెప్పుకుంటా పోతే కొన్ని వందల కార్యక్రమాలు ఉన్నాయి. మొన్న అందు క్రికెటర్ ఉంది కదా ఆవిడ, అంద క్రికెటర్ మహిళ, ఆ మహిళకి ఊరికి రోడ్డు లేదని చెప్పి మీ నాయకుడి తండ్రి
గొప్పగా పక్కన పెట్టుకున్నటువంటి రఘువీరారెడ్డి గారు చెప్తున్నారు, నేను చేయలేకపోయాను, నువ్వు చేసావమ్మా, నీకు అవకాశం ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు చేశారమ్మా అని చెప్తున్నాడు. వెళ్ళి సిగ్గు తెచ్చుకో, అక్కడికి వెళ్ళి అడుగు, ఆ అమ్మాయిని అడుగు చెప్తారు. మొన్న ఒక కానిస్టేబుల్ అభ్యర్థి అన్ని వేల మందికి కానిస్టేబుల్స్కి కనీసం వాళ్ళకి ప్లేస్మెంట్ కూడా ఇప్పించలేనటువంటి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఆ ప్రభుత్వం ఇస్తే ఆ అబ్బాయి గురించి కూడా, ఆ జాబ్ గురించి కూడా అడగకుండా మా ఊరికి రోడ్డు లేదనంటే సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇన్ని సంవత్సరాలు ఇన్ని ప్రభుత్వాలు వచ్చాయి, మేము మా తాతలు ముత్తాతలు ఇన్ని సంవత్సరాల అధికారాన్ని అనుభవించామని చెప్తున్నారు కదా. ఒక కానిస్టేబుల్ అభ్యర్థి వాళ్ళ ఊరికి రోడ్డు లేకుండా ఇన్ని సంవత్సరాల పాటు ఉన్నారు అంటే ఆలోచించుకోండి. ఇప్పటి వరకు తాగునీటి కోసం ఇంకా ఇబ్బందులు పడుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ కోసం ఒక పొట్టి శ్రీరాములు గారికి పేరు పెట్టి ఒక గొప్ప జలయజ్ఞాన్ని స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి, ఆయన్ని రేపొద్దున చెప్పాలంటే ఒక చరిత్ర పుస్తకాల్లో పెట్టుకోవాల్సినటువంటి పేరుగా తయారైపోయింది ఆయన. రేపొద్దున మార్క్ మై వర్డ్స్, మీరు నేర చరిత్ర గురించి బుక్కుల్లో రాసుకుంటారు, కానీ పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి గొప్ప పనుల గురించి పాఠ్య పుస్తకాల్లో రేపొద్దున పిల్లలు రేపటి తరాల కోసం చెప్పుకునేటువంటి గొప్ప పనులు కొన్ని వందల కార్యక్రమాలు చేశారు.